గల వీరుడు. అయితే అంతటి వీరుడయ్యుండి కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంతేకాదు, పాండవుల కంటే బలరాముడు కౌరవులకి ఎక్కువ మద్దతిస్తూ ఉండేవాడు. ఎందుకు మరి శ్రీకృష్ణ బలరాముల మరణం ఎవరి వల్ల సంభవించింది? బలరామ మరణం చూడటానికి అంత భయంకరంగా జరగడానికి గల కారణమేమిటి అనే వివరాలు నేడు పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకీ మాత గర్భాన 8వ బిడ్డగా కృష్ణుడు జన్మించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందే 7వ బిడ్డగా దేవికి గర్భాన పడ్డాడు ఆదిశేష అంశైన బలరాముడు. అయితే అతనికి ప్రాణాపాయం ఉందని తెలిసి యమధర్మరాజు తన మాయతో ఆ బిడ్డని వసుదేవుడు 2వ భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాడు. ఇలా ఒకరి గర్భంలోని శిశువు మరొక గర్భంలో జన్మించడంతో ఆయన్ని సంకర్షుడిగా కూడా పిలుస్తారు. అయితే నేటి కాలంలో